నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై అధికారులు ఫోకస్ పెంచారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కేఆర్ఎంబీ సభ్యులు ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి నీటి వాడకం అధికంగా చేస్తున్నారంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సిడబ్ల్యూసీ కేఆర్ఎంబీ సభ్యులు విచారణకు వచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై అధికారులు ఫోకస్ పెంచారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కేఆర్ఎంపీ సభ్యులు ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి నీటి వాడకం అధికంగా చేస్తున్నారంటూ కేఆర్ఎంపీకి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సిడబ్ల్యూసీ కేఆర్ఎంపీ సభ్యులు విచారణకు వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయినటువంటి నాగార్జున డ్యామ్ ను ఈ రోజు సిడబ్ల్యూసీ అదేవిధంగా కేఆర్ఎంబీ నిపుణుల కమిటీ సభ్యులైతే సందర్శించారు. అయితే గతంలో ఏపీ ప్రభుత్వం నీటి వాటాలు అంటే తనకు కేటాయించినటువంటి ఈ నీటి వాటాల కంటే అధికంగా వాడుకుందని తెలంగాణ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలోనే విచారణ నిమిత్తం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అంటే కేంద్రం ఆదేశాల మేరకు అంటే సాగు విస్తీర్ణం కావచ్చు, జనాభా ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వానికి 62%, తెలంగాణ ప్రభుత్వానికి 38% నీటి కేటాయింపులను కూడా అప్పట్లో కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించినటువంటి నీటి వాటాలకు సంబంధించి అధికంగా వాడుకుందనేది తెలంగాణ ప్రభుత్వం అయితే వర్షన్. అయితే ఆ నేపథ్యంలోనే తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీకి కూడా లేఖ రాసినటువంటి నేపథ్యంలో విచారణ చేసేందుకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు డ్యామ్ సంబంధించి డ్యామ్ పై భద్రత ప్రస్తుతం అయితే డ్యామ్ పై కూడా సిఆర్పిఎఫ్ అదేవిధంగా ఎస్పీఎఫ్ దళాల భద్రతలో పర్యవేక్షణలో అయితే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే డ్యామ్ భద్రతకు సంబంధించి కూడా పరిశీలనకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే డ్యామ్ కు సంబంధించి డ్యామ్ పైన కూడా దాదాపు 2 గంటల పాటు కేఆర్ఎంపీ కావచ్చు, సిడబ్ల్యూసీ బృందం అయితే సందర్శన చేయడం జరిగింది. డ్యామ్ పైకి ఎవరు కూడా మీడియాకు సంబంధించి ప్రతినిధులు కానీ కూడా ఎవరు కూడా అవలేజ్ చేయకుండా కూడా దాదాపు 2 గంటల పాటు పర్యవేక్షణ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కుడివైపు సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వానికి వెళ్లేటువంటి కుడి కాలువకు వెళ్లేటువంటి అక్కడ ఏపీ ప్రభుత్వం అంటే ఈ అంటే ఏడాదిలో 2 పంటలకు సంబంధించి నీటి వాడకం ఎంత జరిగిందని కూడా పూర్తి నివేదిక తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ వైపు వెళ్లేటువంటి ఎడమకాలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ 2 పంటల సీజన్ లో ఏడాది కాలంలో నీటి వాడకం జరిగిందని కూడా పూర్తి నివేదిక తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అటు ఏపీ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కుడి ఎడమ కాలాలకు సంబంధించి 2 పంటలకు సంబంధించి ఎంత నీటి వాడకం జరిగిందని కూడా పూర్తి నివేదిక తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు ఏపీకి సంబంధించి అధికారులు కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించిన అధికారులతో కూడా వేర్వేరుగా గంట పాటు సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. కాకపోతే ఈ తెలంగాణ సంబంధించిన అధికారులు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులపై కూడా కొన్ని ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సాగర్ నీటి మట్టం 510 అడుగులు ఉన్నప్పుడు కూడా సాగునీటి విడుదల చేసుకునేటువంటి ఈ అవకాశం లేదని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా కూడా 510 అడుగులు ఉన్నప్పుడు కూడా సాగునీటి విడుదల చేసిందని కూడా తెలంగాణ సంబంధించిన అధికారులు ఏఆర్ఎంబీ లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ పూర్తి నివేదికను కూడా ఏపీ సంబంధించిన అధికారుల వద్ద కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, డ్యామ్ సంబంధించిన భద్రతకు సంబంధించి కూడా సిడబ్ల్యూసీ అదేవిధంగా కేఆర్ఎంబీ కమిటీ బృందం అయితే నాగర్ సాగర్ పర్యటన చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పర్యటన సంబంధించి పూర్తి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిరణ్.